Movie review of The Great Pre-Wedding Show, acted by Tiruvir, directed by రాహుల్ శ్రీనివాస్. ఇక మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించిందంటే, నేను ఈ మూవీ నుంచి ఏదైతే ఎంటర్టైన్మెంట్ ని ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళానో అది 100% మూవీ నుంచి అయితే వచ్చింది. ఎలాంటి వర్గాలిటీ సీన్స్ లేకుండా చాలా సింపుల్ అండ్ క్లీన్ విలేజ్ డ్రామాని ఎక్స్పీరియన్స్ అయితే చేశాను నేను. ఇండెప్త్ రివ్యూలోకి వెళ్లే ముందు మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ మూవీ యొక్క స్టోరీ స్పాయిలర్స్ లేకుండా సింపుల్ గా చెప్పాలంటే, శ్రీకాకుళంలోని ఒక గ్రామంలో రమేష్ అనే అతను ఫోటో స్టూడియో రన్ చేస్తూ ఉంటాడు. ఊర్లో జరిగే పెళ్లిళ్ళు గాని ఫంక్షన్స్ గాని ఫోటోలు తీస్తూ ఉంటాడు. ఆ ఊర్లో మంచి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఆనంద్కి సౌందర్య అనే అమ్మాయితో పెళ్లి ఫిక్స్ అవుతుంది. దీంతో ఈ ఇద్దరు ట్రెండ్ కి తగ్గట్టుగా ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకోవాలని అనుకుంటారు. ఈ ఫోటో షూట్ ని ఎంతో కష్టపడి కంప్లీట్ చేస్తాడు రమేష్. అయితే అనుకోకుండా ఈ ఫోటో షూట్ కి సంబంధించిన మెమరీ చిప్ పోతుంది. దీంతో ఆనంద్కి ఏం చెప్పాలో తెలియక రమేష్ తప్పించుకుంటూ ఉంటాడు. తాను తప్పించుకోవడానికి చేసిన ఐడియా ఏంటి, ఆ ఐడియా వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి, రమేష్ లవ్ స్టోరీ ఏమైంది అన్నదే మిగిలిన స్టోరీ. ఎలాంటి రోల్ కైనా సెట్ అవ్వగల యాక్టర్ తిరువీర్. చాలా సింపుల్ అండ్ కామన్ మ్యాన్ క్యారెక్టర్ ని విలేజ్ ఫోటోగ్రాఫర్ రోల్ లో తిరువీర్ తన యాక్టింగ్ ఈ మూవీకి నెంబర్ 1 ప్లస్ పాయింట్. ఇక హీరోయిన్ కూడా చాలా గ్లామరస్ గా అయితే కనిపించింది. పెళ్లి కొడుకుగా యాక్ట్ చేసిన నరేంద్ర రవి, పెళ్లి కూతురుగా యాక్ట్ చేసిన యామిని, చైల్డ్ ఆర్టిస్ట్ రోహన్ రాయ్ కూడా చాలా బాగా అయితే యాక్టింగ్ చేస్తారు మూవీలో. అండ్ నేను ఈ మూవీలో మెయిన్ గా బాగా నన్ను ఇంప్రెస్ చేసింది, ప్లస్ నేను అప్రిషియేట్ చేయాల్సింది సినిమాటోగ్రఫీ. ఓ అందమైన పల్లెటూరులో జరిగే కథను అంతే అందంగా ప్రజెంట్ చేయడంలో సినిమాటోగ్రఫీ 100% సక్సెస్ అయింది. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే, సురేష్ బాబులు ఇచ్చిన మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోరు రెండు కూడా చాలా బాగున్నాయి. ఇక ఎలాంటి డబుల్ మీనింగ్ డైలాగులు గానీ బూతులు గానీ లేకుండా సింపుల్ అండ్ క్లీన్ విలేజ్ డ్రామాని రాసుకున్న డైరెక్టర్ రాహుల్ శ్రీనివాస్ అంతే క్లీన్ గా స్క్రీన్ పైన తీసుకొచ్చి ప్రజెంట్ అయితే చేశాడు. చాలా చిన్న స్టోరీ కావడంతో సెకండ్ హాఫ్ లో కొంత సాగుతున్న ఫీలింగ్ అయితే కలిగింది, కానీ మళ్ళీ ప్రీ క్లైమాక్స్ నుంచి కామెడీ అండ్ ఎమోషన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఓవరాల్ గా తిరువీరు నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసిన కామెడీ ఎంటర్టైన్మెంట్ 100% మూవీ అయితే ఇచ్చింది. హాయిగా సింపుల్ విలేజ్ డ్రామాని ఎక్స్పీరియన్స్ చెయ్యాలి అని అనుకునే వారికి ఈ మూవీ ఇంకా చాలా బాగా నచ్చుతుంది, నో డౌట్. సో ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో మొత్తం కలిసి థియేటర్కి వెళ్ళి చూడవలసిన సినిమా ఇది. ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళే చూడండి. ఇది జస్ట్ మూవీ చూసిన తర్వాత నాకు అనిపించిన, నా పాయింట్ ఆఫ్ వ్యూలో నా ఒపీనియన్. మూవీ చూసిన మీకు ఎలా అనిపించింది, మీ రివ్యూని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.